హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ ఇంకొక రివైజ్డ్ బీఎడ్ కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చేసాము. సో ఈ రివైజ్డ్ బీఎడ్ కాన్సెప్ట్స్ అనేటివి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, అండ్ ఈ రివైజ్డ్ బీఎడ్కి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్స్ అనేటివి లైన్గా మీకు లాస్ట్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది ఈ వీడియో ఎండింగ్లోనే, అక్కడ నుంచి పూర్తిగా చూసేయచ్చు. సో ఇవాల్టి క్లాస్లో కొన్ని టాపిక్స్ అనేటివి నేర్చుకుంటున్నాము. సో అవేంటో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసెస్మెంట్. ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డాక్యుమెంటింగ్ యూజువల్లీ ఇన్ మెజరబుల్ టర్మ్స్ నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్. సో అసెస్మెంట్ అనేది ఒక ప్రాసెస్, దేనికి? డాక్యుమెంట్ చేయడానికి. ఓకే, ఇందులో జనరల్గా మనం మెజరబుల్ టర్మ్స్ని తీసుకుంటాం అసెస్మెంట్లో. ఏంటవి? నాలెడ్జ్ని మెజర్ చేయడం, స్కిల్స్ని మెజర్ చేయడం, యాటిట్యూడ్స్ని మెజర్ చేయడం, బిలీఫ్స్ని, ఇలా. ఓకే, అసెస్మెంట్ క్యాన్ ఫోకస్ ఆన్ ద ఇండివిజువల్ లెర్నర్, ద లెర్నింగ్ కమ్యూనిటీ, ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ యాజ్ ఎ హోల్. సో ఈ అసెస్మెంట్లో మనం కొన్నిటి మీద ఫోకస్ చేయొచ్చు. ఒకవేళ ఒక ఇండివిజువల్ లెర్నర్ని కూడా మనం అసెస్ చేయొచ్చు, లేదా లెర్నింగ్ కమ్యూనిటీ మొత్తాన్ని అసెస్ చేయొచ్చు, లేదా ఇన్స్టిట్యూషన్ని, లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా. Assessment is a process by which information is obtained relative to some known objective or goal. సో మనకి ఏ ఆబ్జెక్టివ్ను గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని అసెస్మెంట్ ప్రాసెస్ని మనం చేస్తాం. ఇంకా చూసుకుంటే అసెస్మెంట్ ఈస్ ఎ బ్రాడ్ టర్మ్ దట్ ఇంక్లూడ్స్ టెస్టింగ్. అసెస్మెంట్లోనే మనకి టెస్టింగ్ అనేది కూడా ఉంటుంది, ఎందుకంటే అసెస్మెంట్ అనేది బ్రాడ్ టర్మ్ అనమాట. ఏ టెస్ట్ ఈజ్ ఎ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ అసెస్మెంట్. టెస్ట్నే మనం స్పెషల్ ఫార్మ్ ఆఫ్ అసెస్మెంట్ అని కూడా తీసుకోవచ్చు. Tests are assessments made under contrived circumstances, especially so that they may be administered. So created situationsలో అసెస్మెంట్ చేస్తే దాన్ని టెస్ట్ అని అంటాం. ఓకే, ఇంకేమి ఇచ్చారు ఇక్కడ మనకి? ఇన్ అదర్ వర్డ్స్, ఆల్ టెస్ట్స్ ఆర్ అసెస్మెంట్ బట్ నాట్ ఆల్ అసెస్మెంట్స్ ఆర్ టెస్ట్. సో టెస్ట్స్ అనేవి అసెస్మెంట్లో భాగమే. అసెస్మెంట్నే క్రియేటివ్ సర్కమ్స్టాన్సెస్లో చేస్తే టెస్ట్ అని అంటున్నాం. అందుకే ప్రతి ఒక్క టెస్ట్ అసెస్మెంట్ కిందకి వస్తుంది, కానీ ప్రతి ఒక్క అసెస్మెంట్ టెస్ట్ కిందకి రాదు. ఓకే, ఇన్ సింప్లర్ టర్మ్స్ వీ క్యాన్ సే అసెస్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ వన్ అటెంప్ట్స్ టు మెజర్ ద క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ యూజింగ్ వేరియస్ అసెస్మెంట్ టెక్నిక్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, కంటిన్యూస్ అసెస్మెంట్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎక్సెట్రా. సో డిఫరెంట్ అసెస్మెంట్ టెక్నిక్స్ తోటి మనము మెజర్ చేసేదన్నమాట. అది ఏం మెజర్ చేస్తున్నాము? క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, దాన్ని అసెస్మెంట్ అంటాం. మరి డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటి మనకి? అసైన్మెంట్స్ ఇవ్వడం, ప్రాజెక్ట్స్ ఇవ్వడం, కంటిన్యూస్గా అసెస్మెంట్ చేయడం, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం, ఇలాంటివి. సో బేసికల్గా అసెస్మెంట్ అంటే యు ఆర్ మెజరింగ్ సంథింగ్, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్, బిలీఫ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవాల్యుయేషన్. Evaluation is perhaps the most complex and least understood of the terms. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టర్మ్స్లో ఇవాల్యుయేషన్ అనేది చాలా ఎక్కువగా కాంప్లెక్స్ అనమాట. అందుకే ఇది అంత ఈజీగా అర్థమయ్యే టర్మ్ కాదు. ఇన్హరెంట్ ఇన్ ద ఐడియా ఆఫ్ ఇవాల్యుయేషన్ ఇస్ వాల్యూ. జనరల్గా ఇవాల్యుయేషన్ అంటే వాల్యూ కట్టడం అంటాం. ఓకే, when we evaluate, what we are doing is engaging in some process that is designed to provide information that will help us make a judgment about a given situation. బేసికల్గా ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు ఉన్న సిచ్యువేషన్ని చూసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఒక జడ్జిమెంట్ దగ్గరికి వస్తామన్నమాట. జనరల్లీ ఎనీ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ రిక్వైర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిచ్యువేషన్ ఇన్ క్వశ్చన్. ప్రతి ఒక్క ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో అసలు క్వశ్చన్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అనేది కంపల్సరీ. ఏ సిచ్యువేషన్ ఈజ్ అన్ అంబ్రెల్లా టర్మ్ దట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ సచ్ ఐడియాస్ యాజ్ ఆబ్జెక్టివ్స్, గోల్స్, స్టాండర్డ్స్, ప్రొసీజర్స్ అండ్ సో ఆన్. సో ఈ సిచ్యువేషన్ అనేది మళ్ళీ బ్రాడ్ సెన్స్ అనమాట. దాంట్లోనే మనకి ఆబ్జెక్టివ్స్ వస్తాయి, గోల్స్ వస్తాయి, స్టాండర్డ్స్ వస్తాయి, ప్రొసీజర్స్ వస్తాయి, ఇలాంటివి ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. అందుకే ఇది కాంప్లెక్స్ ప్రాసెస్ ఇవాల్యుయేషన్ అనేది. వెన్ వీ ఇవాల్యుయేట్ వీ ఆర్ సేయింగ్ దట్ ద ప్రాసెస్ will yield information regarding the worthiness, appropriateness, goodness, validity, legality, etc. సో ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. వేటి గురించి? అసలు అది వర్తేనా, అప్రోప్రియేటేనా, కరెక్టేనా, గుడ్డేనా, వ్యాలిడిటీయా, లీగాలిటీయా, ఇలాంటివి. సంథింగ్ ఫర్ విచ్ ఏ రిలయబుల్ మెజర్మెంట్ ఆర్ అసెస్మెంట్ హ్యాస్ బీన్ మేడ్.
సో ఇందులోంచి మనకి రిలయబుల్ మెజర్మెంట్ను అసెస్మెంట్ అనేది చేస్తామన్నమాట ఇవాల్యుయేషన్ నుంచి. సో దట్ ఈస్ అబౌట్ ఇవాల్యుయేషన్. నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ గురించి చూద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు క్రియేటెడ్ సర్కమ్స్టాన్సెస్లో అసెస్మెంట్ని టెస్ట్ అంటాం అనేసి. ఇట్ ఈస్ ఎ టెస్ట్ యాజ్ ఎ సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫర్ అబ్జర్వింగ్ అండ్ డిస్క్రైబింగ్ వన్ ఆర్ మోర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ద ఎయిడ్ ఆఫ్ ఈదర్ ఎ న్యూమరికల్ స్కేల్ ఆర్ ఎ కేటగిరీ సిస్టమ్. టెస్ట్ అంటే మనకి ఈజీగా తెలుసు, స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్ ఇవన్నీ నిర్వహిస్తారు కదా. ఏం చేస్తారు? అబ్జర్వ్ చేస్తారు, డిస్క్రైబ్ చేస్తారు ఒక పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, వన్ ఆర్ మోర్ క్యారెక్టరిస్టిక్స్ త్రూ నెంబర్స్ ఇవ్వడం, మార్క్స్ ఇవ్వడం ద్వారా. లేదా ఇట్ ఈస్ అన్ అసెస్మెంట్ ఇంటెండెడ్ టు మెజర్ ఎ టెస్ట్ టేకర్స్ నాలెడ్జ్, స్కిల్, యాప్టిట్యూడ్, క్లాసిఫికేషన్ ఇన్ మెనీ అదర్ టాపిక్స్. సో డిఫరెంట్ టాపిక్స్లో టెస్ట్ తీసుకునే వాళ్ళ యొక్క స్కిల్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి అనేది మెజర్ చేయడం టెస్ట్ కిందకు వస్తుంది. ఇన్ ప్రాక్టీస్ ఎ టెస్ట్ మే బి అడ్మినిస్టర్డ్ ఓరల్లీ, ఆన్ పేపర్, ఆన్ ఏ కంప్యూటర్ ఆర్ ఇన్ కన్ఫైన్డ్ ఏరియా దట్ రిక్వైర్స్ ఎ టెస్ట్ టేకర్ టు ఫిజికల్లీ పర్ఫార్మ్ ఎ సెట్ ఆఫ్ స్కిల్స్. మీరు టెస్ట్ చూసుకున్నట్టయితే మీ చుట్టూ చాలా కనిపిస్తాయి. ఓరల్ టెస్ట్ నిర్వహించవచ్చు, పేపర్లో నిర్వహించవచ్చు, పేపర్ పెన్ టెస్ట్ అంటాం, లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇప్పుడు ఇది ఎక్కువగా అవుతుంది. ఆన్లైన్లో మీరు టెస్ట్ ఏదైనా రాస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కిందకే అవుతుంది. ఓకే, అలాగే కొన్ని ఫిజికల్ టెస్ట్లు అనేటివి కూడా నిర్వహిస్తారు కదా, అవి కూడా టెస్ట్ కిందకే వస్తాయి. ద బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ఎ టెస్ట్ ఈజ్ అన్ ఐటమ్ విచ్ ఈస్ సమ్టైమ్స్ కొలోక్వియల్లీ రిఫర్డ్ టు యాజ్ ఏ క్వశ్చన్. సో బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ టెస్ట్ ఏంటి? క్వశ్చన్. ఓకే, సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. Nevertheless, not every item is phrased as a question, given that an item may be phrased as a true or false statement or as a task that must be performed. సో అన్ని క్వశ్చన్స్ లాగానే ఇవ్వరు, కానీ బేసికల్గా మనం టెస్ట్ కాంపోనెంట్ అంటే క్వశ్చన్ అనేసి అంటాం. క్వశ్చన్స్తో పాటుగా ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ లేదా ఒక టాస్క్ పర్ఫామ్ చేయండి అనే స్టేట్మెంట్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఇన్ మెనీ ఫార్మల్ స్టాండర్డైజ్ టెస్ట్ ఏ టెస్ట్ ఈజ్ ఆఫెన్ రిట్రీవబుల్ ఫార్మ్ అండ్ ఐటమ్ బ్యాంక్. సో టెస్ట్ అనేది ఎప్పుడు కూడా రిట్రీవబుల్ ఫార్మే ఫార్మల్ స్టాండర్డైజ్ టెస్ట్లలో. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఏ టెస్ట్ మే వ్యారీ ఇన్ రిగర్ అండ్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ రిగర్ అంటే ఏంటంటే స్టాండర్డ్స్ అనమాట. సర్టెన్ స్టాండర్డ్స్ ఉన్న రిక్వైర్మెంట్స్లో టెస్ట్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఎగ్జాంపుల్లా మనం తీసుకున్నట్టయితే ఇన్ ఏ క్లోజ్డ్ బుక్ ఏ టెస్ట్ టేకర్ ఈజ్ ఆఫెన్ రిక్వైర్డ్ టు రిలై అపాన్ మెమరీ టు రెస్పాండ్ టు స్పెసిఫిక్ ఐటమ్స్, వేర్ యాజ్ ఇన్ అన్ ఓపెన్ బుక్ ఏ టెస్ట్ టేకర్ మే యూస్ one or more supplementary tools such as reference book or calculator when responding to an item. సో ఒకవేళ క్లోజ్డ్ టెక్స్ట్ బుక్ నుంచి మనం టెస్ట్ అనేది నిర్వహించామనుకోండి, మెమరీ మీద బేస్ అయి ఉంటుంది టెస్ట్ టేకర్కి, ఎవరైతే టెస్ట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడానికి. అదే ఒక ఓపెన్ బుక్లో మనం టెస్ట్ అనేది నిర్వహించామనుకోండి, ఎవరైతే టెస్ట్ తీసుకుంటున్నారో వాళ్ళకి సప్లిమెంటరీ టూల్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి, రిఫరెన్స్ బుక్ కానివ్వండి, క్యాల్కులేటర్ కానివ్వండి, ఇలాంటివి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ టెస్ట్. ఇప్పుడు ఎగ్జామ్ గురించి చూద్దాము. ఎగ్జామినేషన్. హెచ్సి బర్నార్డ్ అండ్ జేఏ లావిర్స్ ఇన్ ఏ హ్యాండ్బుక్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జామ్ యాజ్ ఎ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అక్వైర్డ్ ఆర్ మోర్ జనరల్లీ ఏ మీన్స్ ఆఫ్ అసెసింగ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ ఆర్ ఎబిలిటీ. సో ఇక్కడ ఏమంటున్నారు, హెచ్సి బర్నార్డును జేఏ లారిస్ గారు ఒక హ్యాండ్బుక్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టర్మ్స్లో ఎగ్జామ్ అనేది ఒక టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ లేదా జనరల్ టర్మ్స్లో ఇంటలెక్చువల్ కెపాసిటీను ఎబిలిటీని టెస్ట్ చేయడము, అసెస్ చేయడము అనేసి అంటున్నారు. దేర్ ఆర్ నార్మల్లీ 3 types ఆఫ్ ఎగ్జామినేషన్, 3 types ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయంటున్నారు. ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ డిజైన్డ్ టు చెక్ ఎ ప్యూపుల్స్ ప్రోగ్రెస్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ కోర్స్ ఇన్స్ట్రక్షన్. సో పిల్లలు ఎలా అర్థం చేసుకున్నారు అనే దానికోసం సెట్ చేసే క్వశ్చన్కి సంబంధించిన టెస్ట్, క్వశ్చన్ బేస్డ్ టెస్ట్. A mean of qualifying candidates for a certificate or degree in which they are required to attain a certain standard for a pass or honors. సో డిగ్రీ సంపాదించుకోవడానికి క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా ఎగ్జామినేషన్ అంటున్నారు. ఏ కాంపిటేటివ్ టెస్ట్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విచ్ ఏ స్కాలర్షిప్ ఆర్ అదర్ అవార్డ్ ఈస్ మేడ్ టు సక్సెస్ఫుల్ క్యాండిడేట్. సో మెరిట్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి కదా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్కి, ఇవి వస్తాయి, స్కాలర్షిప్ వస్తాయి ఇలాంటివి అనేసి. సో ఆ కాంపిటేటివ్ టెస్ట్లను కూడా ఎగ్జామినేషన్ అంటున్నారు. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఎగ్జామినేషన్ మే బి కండక్టెడ్ బై మీన్స్ ఆఫ్ రిటర్న్ ఆన్సర్స్ టు సెట్ క్వశ్చన్స్ ఆర్ బై లోకల్ మెథడ్స్. లోకల్ మెథడ్స్ ద్వారా లేదా రిటర్న్ ఆన్సర్ క్వశ్చన్స్ ద్వారా ఎగ్జామినేషన్ నిర్వహించవచ్చు. ఎగ్జామినేషన్ హ్యావ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్. ఎప్పటి నుంచో ఎగ్జామినేషన్స్ అనేటివి మనకి తెలుసు. To close down examinations would be to give the signal for educational saturnalia observed by
సర్ మైకెల్ సాడ్లర్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎగ్జామినేషన్స్ క్లోజ్ చేయడం అనేది ఒక రైవల్రీ, ఒక రెవల్యూషన్ అనేది అంటున్నారు. ఎవరు? సర్ మైకెల్ సాడ్లర్. J.C. Mathur emphasizes the value of examinations when he writes, even in the idealized picture of society portrayed in H.G. Wells, examination find an important place. సో అలాగే మనకి జేసీ మాథుర్ గారు ఏమంటున్నారు, ఎగ్జామినేషన్స్ యొక్క వాల్యూని ఏమని చెప్పారు అని అంటే, సొసైటీలో ఎలాంటి పిక్చర్ మీరు పోర్ట్రేట్ చేసిన, హెచ్జీ వెల్స్ అనే వాళ్ళు ఒక ఐడియలైజ్డ్ పిక్చర్ ఆఫ్ సొసైటీ ఇచ్చారు, దాంట్లో కూడా ఎగ్జామినేషన్కి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంది అనేసి అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఎగ్జామినేషన్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే క్వశ్చన్ బేస్డ్ ఉంటుంది, సెకండ్ వన్ ఏంటంటే పాస్ ఆర్ హానర్స్ బేస్డ్ ఉంటుంది, థర్డ్ వన్ ఏంటంటే స్కాలర్షిప్ బేస్డ్ అనమాట, మెరిట్ బేస్డ్. ఓకే, అండ్ ఇవాల్టి లాస్ట్ టాపిక్ ఈజ్ మెజర్మెంట్. సో ఈ మెజర్మెంట్ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే మ్యాథ్స్ యొక్క టర్మ్ మెజర్మెంట్ అనేది ఐడియా ఉంటే ఇది ఈజీగా ఉంటుంది. ఓకే, మెజర్మెంట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ బై విచ్ the attributes or dimensions of some physical object are determined. సో మెజర్మెంట్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే మెజర్ చేయడం. ఓకే, ఇక్కడ కూడా మనకు అదే ఇచ్చారు. వన్ ఎక్సెప్షన్ సీమ్స్ టు బీ ఇన్ ద యూజ్ ఆఫ్ ద వర్డ్ మెజర్ ఇన్ డిటర్మైనింగ్ ద ఐక్యూ ఆఫ్ ఎ పర్సన్. సో ఐక్యూ ఆఫ్ ఎ పర్సన్ అనేది అంత ఈజీగా మెజర్ చేయరాదు. ఓకే, ద ఫ్రేజ్ దిస్ టెస్ట్ మెజర్స్ ఐక్యూ ఈజ్ కామన్లీ యూస్డ్. మీరు చూసుకున్నట్టయితే ఈ టెస్ట్ ఐక్యూని మెజర్ చేస్తుంది అనేసి మనకి యూట్యూబ్లో కూడా చాలా వరకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మెజరింగ్ సచ్ థింగ్స్ యాజ్ యాటిట్యూడ్స్ ఆర్ ప్రిఫరెన్సెస్ ఆల్సో అప్లైస్. సో యాటిట్యూడ్స్ని, ప్రిఫరెన్సెస్ని మెజర్ చేయడం కూడా మెజర్మెంట్ కిందకే వస్తుంది. హవెవర్ వెన్ వీ మెజర్ వీ జనరల్లీ యూస్ సమ్ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ టు డిటర్మైన్ హౌ బిగ్, టాల్, హెవీ, వాల్యూమినస్, హాట్, కోల్డ్, ఫాస్ట్ ఆర్ స్ట్రైట్ సంథింగ్ యాక్చువల్లీ ఈస్. సో మెజర్మెంట్ అంటేనే అసలు ఏముంది అక్కడ అనేది యాక్చువల్గా మెజర్ చేయడం. అంటే ఎంత వాల్యూమ్ ఉంది, ఎంత హెవీ ఉంది, ఎంత టాల్ ఉన్నారు, ఎంత హాట్గా ఉంది, ఎంత కోల్డ్గా ఉంది, ఎంత ఫాస్ట్గా రన్ చేస్తున్నారు, ఇలాంటివి అనమాట. స్టాండర్డైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ రిఫర్ టు ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ రూలర్స్, స్కేల్స్, థర్మోమీటర్స్, ప్రెషర్ గేజెస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ మెజర్ చేయడానికి మనకి స్టాండర్డైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. అందులో ఎగ్జాంపుల్లా చూసుకున్నట్టయితే లెంత్ అది మెజర్ చేయడానికి రూలర్స్, అలాగే స్కేల్స్ ఉన్నాయి, అలాగే థర్మోమీటర్స్ టెంపరేచర్కి, అలాగే ప్రెషర్ గేజెస్, ఇవన్నీ. ఓకే, వి మెజర్ టు ఆబ్టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈజ్, అసలు ఏంటి అనేది తెలుసుకోవడానికి మెజర్ చేస్తాం. సచ్ ఇన్ఫర్మేషన్ మే ఆర్ మే నాట్ బీ యూస్ఫుల్ డిపెండింగ్ ఆన్ ద అక్యురసీ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ వి యూస్ అండ్ అవర్ స్కిల్ ఎట్ యూజింగ్ దెమ్. సో ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మెజర్ చేయడమే గొప్ప కాదు, అది ఎంత అక్యురేట్గా మెజర్ చేస్తున్నాం అండ్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఎంత బాగా వర్క్ అవుతుంది అన్నది కూడా రోల్ అనేది ప్లే చేస్తుంది కరెక్ట్ మెజర్మెంట్స్ రావడానికి. There are few such instruments in the social sciences that approach the validity and reliability to say a 12-inch ruler. So మనకి కొన్ని అలాంటి ఇన్స్ట్రుమెంట్స్, కరెక్ట్ అయిన ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని సోషల్ సైన్సెస్లో ఉన్నాయి. We measure how big a classroom is in terms of square feet. We measure the temperature of the room by using a thermometer and we use ohm meters to determine the voltage, amperage and resistance in a circuit. సో ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ ఈ మెజర్మెంట్స్ అనేటివి ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి ఉన్నాయి. ఒక క్లాస్ రూమ్ని మెజర్ చేయాలంటే స్క్వేర్ ఫీట్లో చేస్తాము, అలాగే టెంపరేచర్ మెజర్ చేయాలంటే థర్మోమీటర్తో చేస్తాము, సెల్సియస్ అన్న, ఫారెన్ హీట్ అన్న. అలాగే ఓమ్ మీటర్స్ అనేది మనం వాల్టేజ్కి, యాంపరేజ్కి అండ్ రెసిస్టెన్స్కి యూజ్ చేస్తాం సర్క్యూట్లో. ఇన్ ఆల్ ఆఫ్ దీస్ ఎగ్జాంపుల్స్ వీఆర్ నాట్ అసెసింగ్ ఎనీథింగ్, వీఆర్ సింప్లీ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్ టు సమ్ ఎస్టాబ్లిష్డ్ రూల్ ఆర్ స్టాండర్డ్. ఇక్కడ కూడా మెజర్మెంట్లో ఎక్కడ కూడా ఈ ఎగ్జాంపుల్స్ అని చూసుకున్నా సరే మనమైతే అసెస్మెంట్ చేయట్లేదు. ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత స్కిల్ సంపాదించగలిగారు, ఇలాంటివి చేయట్లేదు. వీఆర్ సింప్లీ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద స్టాండర్డైజ్డ్ రూల్స్ మాత్రమే. ఓకే, assessment is therefore quite different from measurement and has uses that suggest very different purposes. అందుకే మెజర్మెంట్ ఉన్న అసెస్మెంట్ అనేది సేమ్ కాదు. మనకు దాదాపు కూడా ఈ అసెస్మెంట్, ఎగ్జామినేషన్, మెజర్మెంట్, టెస్ట్, ఇవాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఒకటే సెన్స్లో వాడేస్తూ ఉంటాం, కానీ స్లైట్ డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ఇవాళ క్లాస్లో 5 టాపిక్స్ అనేటివి చూసాము రివైజ్డ్ బిఎడ్లో: అసెస్మెంట్, ఇవాల్యుయేషన్, టెస్ట్, ఎగ్జామినేషన్ అండ్ మెజర్మెంట్. అండ్ యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నోట్స్ హెల్ప్ఫుల్ అనిపిస్తే
లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అలాగే ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.